వివేకానందరెడ్డి హత్యకు కారకులైన వారితో వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధం ఉందన్నారు వైఎస్ సునీతారెడ్డి. హత్యకు నెల రోజుల ముందు నుంచి అవినాష్ ఫోన్ నుంచి నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డికి ఫోన్లు వచ్చాయన్నారు. అలాగే మర్డర్ జరిగిన రోజు సైతం కేసులో A2గా ఉన్న సునీల్ యాదవ్ గూగుల్ టేక్అవుట్ లొకేషన్ అవినాష్ ఇంట్లోనే చూపిస్తుందని తెలిపారు. ఇక బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జస్టిస్ ఫర్ వివేక సూత్రధారులు ఎవ్వరు అనే అంశంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. సీఎం జగన్ కు రాయి తగిలితేనే రాష్ట్రమంతా వైసీపీ హడావిడి చేస్తుందని, తన తండ్రిని చంపితే మాట్లాడొద్దా అని ప్రశ్నించారు. తనకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందన్నారు వైఎస్ సునీతారెడ్డి. అజంప్షన్ ఇస్ ఇవి హత్య చేస్తుండగా డ్యూరింగ్ ద ప్రాసెస్ జరిగిన కాల్స్ అని నేను అనుకుంటున్నాను. లైవ్ ట్రాన్స్మిషన్. ఆ మధ్యలో మిగిలిన కాల్స్ ఎవరికి వెళ్ళాయి? 155 అగైన్ ఐ థింక్ ఐ హ్యావ్ అన్ ఎక్స్ప్లెనేషన్. 2 గంటలప్పుడు కాల్ ఎవరికి వెళ్ళింది? 2 గంటల 4 నిమిషాలు. నెక్స్ట్ స్లైడ్. ఈ కాల్స్ ఎవరికి వెళ్ళాయి అనే దానిపైన సిబిఐ అంటే నిర్ధారించలేకపోయిందా? ఎవరికి వెళ్ళాయి అనేది కనుక్కోలేకపోయిందా? ఐ థింక్ వాళ్ళు ఇంకా పని చేయలేదు, చేయాలి ఇంకా. ఈ కాల్స్ ఎవరికి వెళ్ళాయి? హార్ట్ అటాక్ అని వచ్చింది. ఎందుకు వచ్చింది హార్ట్ అటాక్ అని? ఎవరు చెప్పారు హార్ట్ అటాక్ అని? 10 గంటలప్పుడు విజయసాయిరెడ్డి గారు హార్ట్ అటాక్ అన్నారు. కనీసం విజయసాయిరెడ్డిని క్వశ్చన్ చేశారా? సిబిఐ ఇంకా చేయాల్సిన పని ఉంది. ఒత్తిడి వల్ల ఆపేశారు అని నేను అనుకుంటున్నాను. అది నా అలిగేషన్. దిస్ ఇస్ నో ప్రూఫ్. 5 సంవత్సరాలు అయింది. ఇంకా కోర్టులో న్యాయం జరిగిందా మీరు చెప్పండి. ఇంత ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఇంకా ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి న్యాయం కోసం? ఇదంతా తెలియదు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటారు, వీళ్ళు చేశారు వాళ్ళు చేశారని చెప్పి. ప్రజలు ఓట్లు వేసేటప్పుడు డిసైడ్ చేసుకుంటారని చెప్పి. ఆ రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో ఎక్కడైతే తాగుతూ వెయిట్ చేస్తున్నారో ఆ టైంలో ఉన్నారు, అక్కడ ఉన్నారు. మళ్ళీ మధ్యలో ఇంటికి వెళ్ళినట్లున్నాడు, మళ్ళీ అక్కడికే వచ్చాడు ఎక్కడైతే తాగుతున్నారో. మళ్ళీ 9 గంటల ప్రాంతంలో అక్కడే ఉన్నారు. 9:30 ప్రాంతంలో అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర మళ్ళీ ఇంట్లో. హత్య జరిగిన ప్రొద్దున 7 గంటలప్పుడు, 9 గంటలప్పుడు, 10 గంటలప్పుడు అవినాష్ ఇంట్లో. మధ్యలో వివేకానంద రెడ్డి గారి ఇంటి దగ్గర కూడా వచ్చారు 8 గంటలప్పుడు, 9 గంటల